యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జనవరి 17వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రభువు యొక్క ఆగమనమును గూర్చియే ఈ ప్రవచనము. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయంతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండండి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మొదటిసారి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన కనికర సంపన్నుడిగా గుడ్డివారిని చూపు కలుగజేసెను, కృంటివారికి నడువ చేసెను, మూగవారిని మాట్లాడజేసెను, చనిపోయిన వారిని బ్రతికించెను. అయితే రెండవ రాకడలో ఆయన ప్రతిదండన చేయుటకై వస్తున్నాడు. అయితే ఆ పరిశుద్ధ దినాన, ఉగ్రత దినాన తప్పించుకొనుటకు ఎవరికి సాధ్యము కాదు. రక్షింపబడినటువంటి వారికి మాత్రమే ఆ దినము సంతోషకరమైన, ఆనందకరమైన దినము. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యొక్క రక్షణను అంగీకరించి పశ్చాత్తాపంతో మారు మనసు కలిగి ఆయన సన్నిధికి వచ్చిన ఎడల అందరూ రక్షింపబడుదురు. దేవుని నమ్మిన ప్రతి బిడ్డల వారి తలల మీద నిత్యానందముండును, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రతి ఆశీర్వాదములు, దీవెనలు దేవుడి దినాన ప్రతి ఒక్కరికి దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.